సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న రఘునాథపాలెం మండలం త్వరలో సస్యశ్యామలం కాబోతోంది. మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసిన సర్కార్ పొలాలకు సాగునీళ్లు అందించేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకోసం అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. మంచుకొండ ఎత్తిపోతలతో రఘునాథపాలెంకు సాగర్ జలాలు రానున్నాయి. 17 గ్రామాల్లో దాదాపు 2412 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర సాగునీటి సమస్య ఉన్న ప్రాంతం రఘునాథపాలెం మండలం. ఏళ్ల తరబడి నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి సాగునీరు అందించేలా మంచుకొండ గ్రామంలో ఎత్తిపోతల పథకం చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. జనవరి 13న డిప్యూటీ సీఎం భట్టి జిల్లా మంత్రులు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేయగా నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. మంచుకొండ ఎత్తిపోతల ద్వారా వి వెంకటాయపాలెం నుంచి మండలంలోని పలు గ్రామాలకు సాగర్ నీళ్లు అందుతాయి. ఈ స్కీమ్లో భాగంగా వి వెంకటాయపాలెం పాత లిఫ్ట్ సమీపంలో 600 HP సామర్థ్యం కలిగిన 3 మోటార్లు ఏర్పాటు చేశారు అధికారులు. 16.30 కిలోమీటర్ల పొడవున పైప్ లైన్లు వేసి మంచుకొండలో ఎత్తైన ప్రదేశంలో వాటర్ ట్యాంకు నిర్మించారు. ఈ వాటర్ ట్యాంకు నుంచి ట్రయల్ రన్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. ట్రయల్ సక్సెస్ కావడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము దగ్గర ఒక 4-5 రకాల కూరగాయలు పండిస్తున్నాం. మాకు ఇంతకుముందు అయితే ఒకసారి పండించేది, అది కూడా ఓన్లీ వర్షపు నీళ్ళ వల్లనే పండించేది. కానీ ఆ తర్వాత ఒక జనవరి రాగానే ఎండిపోతాయి మొత్తం. ఈ తర్వాత మేము పండించాలంటే బోర్లు వేసుకున్నాం. బోర్లు వేస్తే ఆ బోర్లలో కూడా నీళ్ళు కూడా ఎక్కువ రావట్లేదు. కరెంట్ ఒక పూట ఉంటే ఒక పూట ఉండేటట్లు లేకపోయింది. ఎందుకంటే వర్షం కింద నీరు లేకపోయాయి మాకు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తుమ్మల గారి ఆధ్వర్యంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మాకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఈ చెరువులన్నీ ప్రతి చెరువుకి ఇప్పుడు నీళ్ళు వెళ్తాయండి. ఈ నీళ్ళు రావడం వల్ల మాకేమవుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా వస్తుంది. ఈ బోర్లలో కూడా ఇప్పుడు వాటర్ వస్తుందని మేము చాలా సంతోషపడుతున్నాం. మంచుకొండ ఎత్తిపోతలతో రఘునాథపాలెం మండలంలోని 17 గ్రామాల్లో దాదాపు 2412 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మండలంలోని 27 చెరువులు నిండడంతో పాటు ఈర్లపూడి, గడ్డికుంట తండాలో ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలోని ఈ మండలం అత్యంత కరువు పీడిత మండలం. ఈ యొక్క మండలంలోని ఈ యొక్క కరువు పరిస్థితుల్ని చూసి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద మంచుకొండ సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడం జరిగింది. దాన్ని సంక్రాంతి రోజు శంకుస్థాపన చేసి అతి తక్కువ కాలంలోనే ట్రయల్ రన్ ద్వారా ఈ బాబోజీ తండాలోని రేగులకుంట చెరువుకి నీటి విడుదల చేశారు. మండలంలోని ప్రతి చెరువును కూడా ఇదే విధంగా నింపడానికి మంత్రివర్యులు సాగునీటి పారుదల శాఖ వారిని ఆదేశించారు. అతి తక్కువ కాలంలో మిగతా చెరువులు కూడా ఇదే విధంగా నిండు కుండల్ని తలపిస్తాయని ఈ రైతాంగం అంతా సంతోషపడుతున్నారు. సాగునీటి సౌకర్యం లేక వర్షాధార పంటలు వేసేవాళ్లమన్నారు రఘునాథపాలెం రైతులు. కొందరు బోర్లు, బావుల కింద పంటలు పండించారన్నారు. పెద్ద ఎత్తున పత్తి, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు, విభిన్న తరహా పంటలు వేస్తారన్నారు. అయితే వర్షాభావ పరిస్థితులు వస్తే తీవ్రంగా నష్టపోయేవారమని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రభుత్వం మంచుకొండ ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం సాగర్ నీళ్ళు అనేది రఘునాథపాలెం మండలంలో రైతులకి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. గతంలో అయితే బోర్లు, బావుల మీద ఆధారపడి జీవించటం. ఈ జలాలు అనేది రావటం వల్ల మా బావులు, బోర్లు నీళ్లు మంచుకుంటే రెండో పంటలు కూడా పండుతాయని ఆశిస్తున్నాం. ఈ రెండో పంటకు వచ్చేసి వరి, మొక్కజొన్న, పామాయిలు, కూరగాయ పంటలకి బాగా ఉపయోగపడతాయండి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో రైతులందరూ చాలా సంతోషంగా మా ఊరికి రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు నేను వ్యవసాయం చేసి 30 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ చెరువు ఎదురుగా. కానీ నాకు ఒక్క పంటకే సరిపోని నీళ్లు దొరకకపోయేది. కానీ నాకు ఇప్పుడు అన్ని సస్యశ్యామలంగా 3 పంటలు పండించే అర్హత బాధ్యులు అవుతానని నేను కోరుకుంటున్నాను. రఘునాథపాలెంకు సాగర్ జలాలు వచ్చేలా కృషి చేసిన మంత్రి తుమ్మలకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు. ఇకపై మండలంలో సాగునీటి కొరత ఉండదని, సాఫీగా 2 పంటలు పండించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.